క్రిస్టియన్గా ఇది నా అనుభవం. మా కుటుంబంలో చాలాసార్లు మేము ఒక అనుభవాన్ని ఎదుర్కొన్నాం. ఏంటంటే, ఫలానా ఒకరోజు మాకు ఉదాహరణకు 20,000 లేదా 30,000 అవసరం ఉంది. వాటికి మేము ఎవ్వరి దగ్గరకు వెళ్ళి అప్పుగా ఎవ్వరిని అడగం, ఒక్కరిని తప్ప. ఆయన్ని మేము మా మోకాళ్ళ మీద పడి అడుగుతాం. మాకున్న అవసరతను ఆయనకు చెప్తాం, అంతే. ఖచ్చితంగా మాకు అవసరం ఉన్న రోజుకల్లా అవి వచ్చే తీరేవి. ఆయన ఎవరో కాదు, మన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇది ఒక్కసారి జరిగింది కాదు, ఎన్నోసార్లు మేము ఎక్స్పీరియన్స్ చేసిందే. ఆఖరిగా నేను చెప్పేది ఒక్కటే, నేను పేదరికంలో ఉండొచ్చు, కానీ ధనవంతుడైన తండ్రి నాతో ఉన్నారు. ఆయన నా పేదరికంలోనే కాదు, నా మానసిక సమస్యల్లోనూ ప్రతి బాధలోనూ నాతోనే ఉంటారు. మీరైనా సరే మీ జీవితంలోనివి ఆయన చిత్త ప్రకారంలో అధికమైన పలుకులతో కాకుండా నేరుగా మీ సమస్యను ఆయనతో చెప్పండి. ఆయన చేయడానికి ఇంత సమయం పట్టదు. ఇంతకంటే గొప్పది ఏదైనా ఉన్నదా మనకు? మరి మీరు ఎప్పుడైనా ఇలాంటివి అనుభవించారా? మీ సమాధానం